పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఇప్పుడు రేవంత్ అన్న బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకున్నాడు? సంఖ్య పెంచుకుందామని. కేసీఆర్ ఏ టైంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాడేమో, కేసీఆర్ తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారేమో, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులే లాక్కుంటారేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలం పెంచడానికి, కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. పోనీ ఎమ్మెల్యేలను తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చక్కగుంటురా అంటే కాదు. ఈ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమంటున్నారట అంటే, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డిని కలుద్దామంటే రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు, మేము మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు కూడా మా ఫోన్లు లేపుతలేరు, మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మా ఫోన్లు లేపుతలేరు, మమ్మల్ని ఇంకా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లెక్కనే చూస్తుర్రు, మేము ప్రతిపక్షం నుండి అధికార పార్టీలోకి వచ్చినా కూడా మమ్మల్ని అధికార పార్టీ ఎమ్మెల్యే లెక్క చూస్తలేరు, మేము ఫోన్లు చేస్తే ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకుంటలేరు, మేము ఫోన్లు చేస్తే ప్రభుత్వ అధికారులు పనులు కూడా చేస్తలేరు, మేము ఫోన్లు చేసి ప్రభుత్వ అధికారులకు పలాని పని ఉందని చెప్పి ఎంఆర్ఓకి చెప్పినా, ఆర్డీఓకి చెప్పినా, లేకపోతే ఎంపీడీఓకి చెప్పినా, కలెక్టర్కి చెప్పినా, ఎవరికి చెప్పినా వాళ్ళు చెప్తున్న మాట ఏందట అంటే, మంత్రి గారు చెప్తే ఆ పని చేస్తా. ఎమ్మెల్యేలకు చెప్తున్నారట, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అధికారులు, మాకు మంత్రి చెప్తే చేస్తాం, మీరు చెప్తే చేయం, మంత్రే మాకు ఫైనల్ అంటున్నారట. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు పరిశాన్లు ఉన్నారు, అసలు మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని డేకరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ ఉంటే, ప్రోగ్రామ్ ఉంటే, లేకపోతే ఏదైనా సభ ఉంటే రేవంత్ రెడ్డి పిలవడు, రేవంత్ రెడ్డి దగ్గర నుండి ఏ మాత్రము ఇన్విటేషన్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఎక్కడికి ఆహ్వానిస్తలేరట, ఎక్కడికి పిలుస్తలేరట. ఏమైనా రిబ్బన్ కటింగ్ ఉంటే కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా ఇంటిమేషన్ లేదు. ఇక ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఒక ఫిక్స్ అయిపోయారు. మళ్ళా ఇక మేము కాంగ్రెస్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, మేము ఇక కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ దూరం అవుతాం, ఇక మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు, మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్. మేము కేసీఆర్ని బతలాడుకోనో, కేసీఆర్కు రిక్వెస్ట్ చేసో, కాల్లో ఏళ్ళలో పట్టుకొని మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతాం, మాకు బీఆర్ఎస్ పార్టీ కరెక్టు, మేము బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనలో దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ.